కంది శ్రీనివాస్ రెడ్డి ఈ పేరు ఇప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గంలోనే కాదు జిల్లా అంతటా దుమ్ము లేపుతుంది. ఒక మనసున్న మనిషిగా మంచి వ్యక్తిగా అందరితో కలిసిపోయి అందరి వాడయ్యాడు కంది శ్రీనన్న. ఆదిలాబాద్ జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరులో ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అమెరికా దాకా సాగిన కంది శ్రీనన్న జీవిత విషయాలపై ఒక చిన్న స్టోరీ. వీరాది వీరుడు అతడు, విజయానికి బావుటాతడు, ఆవేశపు విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు, తలవంచని యోధుడు అతడు, అభయానికి బాసటాతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు. జననం తొలికిరణం వేకువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం. అస్నాపూర్ అనే ఒక్క చిన్న ఊళ్ళే రైతు కంది కిష్టారెడ్డి అనసూయమ్మలకు పెద్ద కొడుకుగా ఉట్టిండు కంది శ్రీనివాసరెడ్డి. పువ్వు పుట్టంగానే మంచి వాసనస్తుంది అన్నట్టు ఆయన చిన్నతనం నుంచి చదువుల్లో ఫస్ట్ వచ్చేటోడు. అక్కడి నుంచి పరీక్ష రాసి కాగజ్ నగర్ జవహర్ నవోదయ స్కూల్కు సెలెక్ట్ అయిండు. ఆడ హాస్టల్ అనే తింటూ ఆడనే ఉంటూ మంచిగా చదువుకొని 12వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిండు. ఇక డిగ్రీ బీటెక్ హైదరాబాద్లో చదివిండు. మళ్ళా ఎంబీఏ కూడా పాస్ అయిండు. అక్కడి నుంచి అమెరికాలో కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదివిండు. ఇక ఆడనే కొలువు సంపాదించుండు. దేశం గాని దేశంలా పైసలు సంపాదించేందుకు మస్తు కష్టపడ్డాడు. రోజుకు 18 గంటలు డ్యూటీ చేసి పైసా పైసా ఎనుకేసి ఒక్కొక్క సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుంటూ వచ్చిండు. గట్ల మొత్తం 14 కంపెనీలు పెట్టిండు కంది శ్రీనివాసరెడ్డి. 100 కోట్లు సంపాదించిండు. మస్తు మందికి ఉద్యోగాలు ఇచ్చిండు. నా కుటుంబం మంచిగుంది కదా, మరి నేను పుట్టిన జిల్లాకేదైనా మంచి చెయ్యాల కదా అనుకున్నాడు. నువ్వు సుఖంగా ఉంటే సరిపోదు, నీ భార్యా బిడ్డలు సుఖంగా ఉంటే సరిపోదు, నీ కుటుంబం సుఖంగా ఉంటే సరిపోదు, సమాజం అంతా సుఖంగా ఉండాలా, సమాజం అంతా బతకాలా, అందరూ బతకాలా. అందరూ బతికితేనే బతికినట్టు, ఒక్కరు బతికితే బతికినట్టు పెద్దమ్మా, అందరూ బతకాలా, అందరికీ పంట పండాలా. మరి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ చైతన్యము, ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలే అమెరికాలో ఉన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చినాయి. నేను సుఖంగా ఉన్నా కదా, నా భార్యా బిడ్డలు సుఖంగా ఉన్నారు కదా అనుకుంటే నా మనసు ఒప్పలేదు. నేను అమెరికా నుంచి ఈ ఆదిలాబాద్ గడ్డకి, ఈ పుట్టిన ప్రాంతానికి, ఈ జన్మభూమికి, ఈ పుట్టిన గడ్డకి సేవ చేయాలన్న ఉద్దేశంతో నేను అమెరికా నుంచి తిరిగి వచ్చిన. పూర్తిగా ఇక్కడే నివాసం ఏర్పరచుకున్న ఆదిలాబాద్ లో ఆడ అమెరికాల కాలు కింద పెట్టకుండా, చెమట సుక్క రాకుండా ఎన్నో సుఖాలు ఇడిసిపెట్టి గీడికొచ్చి మన కోసం కష్టపడుతుండు మన కంది శ్రీనన్న. వీరాది వీరుడు అతడు, విజయానికి బావుటాతడు, ఆవేశపు విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు, తలవంచని యోధుడు అతడు, అభయానికి బాసటాతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు. జననం తొలికిరణం వేకువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం. ఇది కంది శ్రీనివాస్ రెడ్డి బాల్యం. విద్యాభ్యాసం, ఉద్యోగం, సంపాదన, కంపెనీల ఏర్పాటు అంశాలపై కథనం. రేపు మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.